కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వర గ్రహ సంచారము, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో శుక్రుడు గురువు. సంతానానికి సంబంధించిన అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో మంచి పట్టుదలను కలిగి ఉంటారు. గురువుల ఆశీర్వచనం పొందటము, క్షేత్రాల దర్శనం చేసుకోవడము కలిసొచ్చే అంశంగా మారుతుంది. ప్రత్యేకంగా రాబోయేటువంటి పుష్కరాలకి అవకాశం ఉన్నవారు, శరీరం సహకరించిన వారు పుష్కరాలలో స్నానం చేసుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ రాశి వారికి 6వ గురుగ్రహ సంచారం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార నిమిత్తం పనులు పలుకుబడి మరింతగా పెరుగుతాయి. ధనాదాయాన్ని పొందగలుగుతారు. మంచి మార్పు అయితే రాబోతోంది. అందుకు మీరు సిద్ధపడి ఉండటమే ఆలస్యము. అనవసరంగా రాహు ఇచ్చేటువంటి టెన్షన్స్, కాస్తంత యాంగ్జైటీకి, మెంటల్ డిసార్డర్స్కి, టెన్షన్స్కి, డిప్రెషన్కి దూరంగా ఉండి అవసరమైతే వైద్యం తీసుకోగలిగితే తద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువ శాతం పెరుగుతుంది. ప్రత్యేకించి ఫారెన్లో వ్యాపారం చేయాలనుకున్న వారికి లేదా ఫారెన్ ఇన్వెస్టర్ల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి కొన్ని అంశాలకు సంబంధించి ఎక్కువ శాతం ధనం ఖర్చు అయ్యే విధంగా ఉంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు శనేశ్వర గ్రహ స్తోత్రాన్ని పఠించండి, లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నిత్యం దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి. దీని వలన నరదిష్టి తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు టెన్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాల రీత్యా మీ బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఇంకోవైపు ఇంటిల్లిపాదిని సంరక్షించుకుంటూ రావడము, కొంతమంది ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి కాస్తంత మీరు సేవ చేయడము, కొద్దిగా అలజడి కలిగినటువంటి వాతావరణము మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకునే విధంగా పరిణమించవచ్చు. ఈ విధమైనటువంటి మార్పులు సూచిస్తోంది గ్రహస్థితి. మీ విషయాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి సోమవారం రోజున, శుక్రవారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ఈ టెన్షన్స్, యాంగ్జైటీల నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనప్రాప్తిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.